హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం గూగుల్లో పేమెంట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. గూగుల్లో మనం పేమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే దానికన్నా ముందు మనకు గూగుల్లో యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ అయితే వస్తుంది, యాడ్ ఏ పేమెంట్ మెథడ్ అని. ఇక్కడ మీరు ఏ కంట్రీలో యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్ యొక్క కరెన్సీ డీటెయిల్స్, బ్యాంకు డీటెయిల్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు అది మీరేనా కాదా అని తెలుసుకోవడానికి గూగుల్ వాళ్ళు మీకు ఒక టెస్ట్ డిపాజిట్ చిన్న అమౌంట్ని ఎంతైనా కావచ్చు, బిలో $1, 20 పిల్స్ కావచ్చు, 50 పిల్స్ కావచ్చు, 80 పిల్స్ కావచ్చు, డాలర్ల రూపంలో ఈ అమౌంట్ని మీ అకౌంట్కి 3 బిజినెస్ డేస్ లోపల డిపాజిట్ అనేది చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత గూగుల్ మనకు ఒక నోటిఫికేషన్ని ఇస్తుంది. అదేంటంటే అమౌంట్ డిపాజిట్ చేసినాం, పేమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో గూగుల్ ఎంత అమౌంట్ని డిపాజిట్ చేసిందో చెక్ చేసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు. పేమెంట్స్ కింద రెడ్ కలర్లో కాషన్ వచ్చింది. అదేంటంటే యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసింది. సో రైట్ సైడ్లో వెరిఫై నవ్ ఉంది. వెరిఫై నవ్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఒక బాక్స్ అనేది వస్తుంది, ఇట్లా వెరిఫై ఏ డిపాజిట్ ఫ్రమ్ గూగుల్ అని. అక్కడ రకరకాల అమౌంట్స్ ఉంటాయి, బిలో $1. సో మీకు ఏదైతే అమౌంట్ డిపాజిట్ వచ్చిందో మీ బ్యాంక్ అకౌంట్లో అది చూసుకొని చెక్ చేసుకొని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వెరిఫై అని క్లిక్ చేయగానే యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. సో ఇదండి గూగుల్లో టెస్ట్ డిపాజిట్ ఎలా రిసీవ్ చేసుకోవాలో, పేమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఎలా చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.